నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ వాగ్దేవ్యై నమః. ఫిబ్రవరి 13, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:47 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:13 ఈ రోజు తిథి పాడ్యమి రాత్రి 8:25 వరకు తరువాత విద్యా తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి 9:06 వరకు తరువాత పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము తెల్లవారుజామున 5:48 నుంచి ఉదయం 7:32 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 3:10 నుంచి మధ్యాహ్నం 3:56 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:56 నుంచి మధ్యాహ్నం 3:21 వరకు. యమగండ కాలము ఉదయం 6:47 నుంచి 8:13 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:11 నుంచి తెల్లవారుజామున 5:59 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:32 నుంచి రాత్రి 8:14 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:53 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ వాగ్దేవ్యై నమః. ఫిబ్రవరి 13, 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి అన్ని రంగాల వారికి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు పరిశీలన చేసినట్టయితే చంద్రుడు తులారాశిలోను, శని మీనరాశిలోను, రాహువు కన్యరాశిలోను, కేతువు మీనరాశిలోను, గురుడు మేషరాశిలోను, శుక్రుడు కుంభరాశిలోను, బుధుడు కుంభంలోను, కుజుడు ధనస్సులోను ప్రవేశం చేస్తున్నారు, సంచారం కూడా చేస్తున్నారు. వీరి యొక్క సంచారం వల్ల ఎట్లాంటి స్థితిగతులు ఏర్పడబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే అందులో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షలకు వెళ్ళాలి అంటే కనుక ఈరోజు చక్కని సమయము, మీరు వెంటనే వెళ్ళవచ్చు. కొత్త కోర్సులు ప్రారంభించేందుకు కూడా ఇది చక్కని సమయము, ఆ ప్రయత్నాలు చేసుకోండి. ప్రస్తుత ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశంతో పాటుగా నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లాభాలు వచ్చే అవకాశము, ధనం అంటే ఎక్కువగా ఖర్చు పెట్టేసే అవకాశం కనబడుతోంది. ఊరికే అనవసరమైన విషయాలకి కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడ పెట్టాలి అనే అంశాన్ని పరిశీలన చేసుకోండి. వ్యవసాయదారులకు వర్షపాతము ఆశించినంతగా లేకపోవచ్చు కాబట్టి దానికి తగిన ప్రత్యామ్నాయాలు వెతుక్కోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు. కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం మీకు చెప్పదగిన సూచన. ఉద్యోగంలో మార్పులు సంభవిస్తాయి. ప్రమోషన్స్తో బయటికి వెళ్ళడం కానీ, ఉద్యోగాలే అంటే ఐటీ రంగం నుంచి వేరే రంగంలోకి మారే అవకాశం కానీ గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. దీనితో పాటుగా పెద్ద నాయకులతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. చిత్రరంగంలో ఉన్న వారికి కొంతమందికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొత్త సినిమాలకు ఒప్పందాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. నిరభ్యంతరంగా అగ్రిమెంట్ మీద సైన్ చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. కొంతమందికి మోకాళ్ళు, వెన్నుకి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు పాటించుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల్లో విభేదాలు వస్తాయి. కొంతమందికి మానసిక ప్రశాంతత లోపించే అవకాశం ఉంది. కొన్ని వార్తలు మీకు ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇది మీకు చెప్పదగిన పరిహారము శివాలయ సందర్శనం కానీ, నవగ్రహ ఆలయ దర్శనం కానీ చేసి దానికి సంబంధించినటువంటి మీ గ్రహాలకు సంబంధించినటువంటి శాంతి కానీ, పూజ కానీ చేసుకోండి. ప్రత్యేకించి శనీశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోండి. మంచి జరిగే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే పరిశోధన అంటే
రీసెర్చ్ డిపార్ట్మెంట్‌లో చదువుతున్న వాళ్లకు చాలా మంచి ప్రయోజనాలు కనబడుతున్నాయి. స్టడీ గ్రూప్స్‌లో చేరడం చాలా మంచిది. ఎందుకంటే ఒకంత జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఉద్యోగస్తులకు మేనేజ్మెంట్ విభాగంలో పనిచేసే వారికి మంచి గుర్తింపుతో పాటు పారితోషికం పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో ఊహించనంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని వ్యాపారాలు మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు కనుక చూసినట్టయితే ఆహ్, జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మీకు విత్తనాలు కొనుక్కోవడానికి కానీ, ఎరువుల కోసం కానీ మీరు కొనడానికి వెళ్ళే ముందు ఎవరైనా శ్రేయోభిలాషులను తీసుకొని వెళ్ళినట్టయితే కనుక నష్టపోయే పరిస్థితి ఉండదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మీకు ప్రభుత్వం తరపు నుంచి సమయానికి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశం గోచరిస్తోంది. టెక్నాలజీలో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. లేదు అంటే వెనకబడే పరిస్థితి, లేదు అంటే కొంతమందికి ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రత్యర్థుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. భద్రతకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి భద్రతకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. చిత్రరంగంలో ఉన్న వారికి ఇది చాలా అదృష్టకాలము. కొత్త అవకాశాలు వస్తాయి. పారితోషికాలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడి శరీరానికి ఎక్కువగా ఉంటుంది. మానసికంగాను శారీరకంగాను ఒత్తిడికి గురవ్వడం వల్ల కొంత ఇబ్బంది పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. స్నేహపూర్వకమైన వాతావరణంతో పాటు శుభవార్తలు వినడము, స్థిరచరాస్తులు కలిసి రావడము, దీనితో పాటుగా శుభకార్యాలు చేయడానికి చేతిలో డబ్బులు లేని వాళ్ళకి సమయానికి డబ్బు అందే పరిస్థితి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ సందర్శనం చేయండి. కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా పఠించుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకునే అవకాశం గోచరిస్తోంది. కొంతమంది విదేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ రోజు కనుక చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతుంది. అయినప్పటికీ పనిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. కొంతమందికి ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము జరుగుతుంది. వ్యవసాయదారులకు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోండి. లేదు అంటే కనుక నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కొన్ని వ్యాపారాలు అంటే హోటలు, ఫుడ్ బిజినెస్ చేసే వారికి మాత్రమే ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి వర్క్ ఫ్లో ఎక్కువగా ఉండడము, కొంతమందికి ఆర్థికంగా లాభం రావడము, కొంతమందికి వేరే మంచి కంపెనీస్లోకి ఆఫర్స్ వచ్చి వెళ్ళిపోవడము జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రత్యర్థుల యొక్క కుట్రలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. ప్రజాదరణ తగ్గే అవకాశం ఉంది. దానికి తగిన ప్రయత్నాలు అంటే ఏం చేస్తే మళ్ళా ప్రజాదరణ పొందుతాము అనే ప్రయత్నాలు ప్రారంభించుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే వెబ్ సిరీస్ చేసే వాళ్ళకి, టీవీ రంగంలో పనిచేసే వారికి మాత్రము విశేషమైన ఫలితాలు, అవకాశాలు, ప్యాకేజీలు పెరగడాలు జరుగుతాయి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక తలనొప్పికి సంబంధించి, గ్యాస్ట్రిక్కి సంబంధించినటువంటి రుగ్మతలు, తీవ్రమైన అనారోగ్యాలు, వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కొంతమందికి విడిపోయేంత గొడవలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. మాటను జాగ్రత్తగా వాడుకోండి. కుటుంబాన్ని నిలుపుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేయండి. గురు సంబంధిత ఆలయాలు షిరిడి సాయిబాబా వారికి కానీ ఇలాగ ఎవరికైనా గురు సంబంధిత ఆలయాల దర్శనం చేసుకుని మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.